ఆయన ఒక తల మీద టోపీ పెట్టుకున్నాడు కదా, ఆ టోపీ తెలంగాణ ప్రజలందరికి పెట్టి ఎవడో గూగుల్ మ్యాప్ చూపించేటోడు ఒకడు వాడు లోకేష్ అనేవాడు ఎయిర్టెల్ సిమ్లు అమ్ముకునేటోడట, వాడిని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఆ ఫామ్ హౌస్లోను ప్రగతి భవన్లో కూర్చొని మొత్తం ప్రాజెక్ట్ డిజైన్ చేసి పడేసాడు. దీనికి టెక్నికల్ ఆడిటింగ్ ఏంటి, సైంటిఫిక్ ఆడిటింగ్ ఏంటి, సోషల్ ఆడిటింగ్ ఏంటి, ఫైనాన్షియల్ ఆడిటింగ్ ఏంటి, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా 80,000 పుస్తకాల చదివిన అపర మేధావి పిచ్చి తుగ్ల కట్టిన ఈ ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా కూడా ఎత్తిపోతల పథకాలు సక్సెస్ కావని చెప్పి ప్రపంచ నిపుణులు చెప్తుంటే 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనము, ఆయనే ఇంజనీరు, ఆయనే డిజైనరు, ఆయనే కాంట్రాక్టరు, ఆయనే మొత్తం అన్ని సర్వం తానై ఇవాళ 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేసిండు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి జైలుకు పోవాలి. మెగా కృష్ణారెడ్డి ఎంత, నవయుగ కన్స్ట్రక్షన్ ఎంత, ఇరిగేషన్ ఇంజనీర్లు తినది ఎంత. మరి ఇప్పుడు చెప్తున్నారు ఇంజనీర్లు అది పొలిటికల్ డెసిషన్, మాకు సంబంధం లేదని. మరి మీరు ఇంజనీరింగ్ చదువుకొని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు, ప్రజలు కట్టిన డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు కదా, ఆ రోజే మీరు ఎందుకు మేము ఈ ఫైల్ మీద సంతకం పెట్టమని చెప్పలే? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎవరిచ్చిరో బయటపడుతుంది, అదేవిధంగా టెక్నికల్ శాంక్షన్ ఎవరిచ్చిరో బయటపడుతుంది. ఈ రికార్డులు అన్ని మాయం కాకముందే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇమీడియట్ గా రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే నిన్నగాక మొన్న టూరిజం ఆఫీసులో రికార్డు తగలబెట్టినట్టు ఈ రికార్డులు తగలబెట్టే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని కోరుకుంటున్నాము. మిడ్ మానేర్ నుంచి 65% నీటిని శ్రీరామ్ సాగర్ ద్వారా వాడచ్చు. కానీ వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్కి ఎత్తిపోయడం అంటే దీనివల్ల 2,000 కోట్ల అదనపు ఖర్చు. అదేవిధంగా మల్లన్న సాగర్ ప్రాంతం అనేది భూకంప ప్రభావిత ప్రాంతం, ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా వరద నీటి మట్టం 121 మీటర్లు అయితే 105 మీటర్లకే రక్షిత గోడ కట్టారు. గత ఏడాది 113 మీటర్లకు ఎత్తు వచ్చి పంప్ హౌస్ మోటార్లతో సహా మునిగింది. మరి ఎంతమంది ఇంజనీర్లు సస్పెండ్ చేసారు, ఎవరిని బాధ్యత చేశారు? అందరూ రిటైర్డ్ ఇంజనీర్లు ఎందుకు పెట్టుకున్నారు అంటే, రిటైర్డ్ ఇంజనీర్లు అయితే ఈ ఎంక్వైరీలు అయిపోయే లోపు వాళ్ళు చచ్చిపోతారు, తర్వాత రెడ్డోడో రాజోడో అన్నట్టు తప్పించుకు